కొన్నేలి అనబడినటువంటి ఒక అన్యుడు ఉన్నాడు. ఈయన కైసరులో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడట. ఈ కొన్నేలి కూడా అన్నడే కదా, కొన్నేలి కూడా అన్నుడే. కానీ ఆయనను ఆయన ఇంటి వారందరినీ దేవుడు రక్షించాడు. ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన భక్తిపరుడు కదా, మళ్ళా దేవుని నమ్మినటువంటి వాడు. ఇంకొకటి ఏంటంటే ఈయన శతాధిపతి, అంటే 100 మంది మీద అధికారి. సైన్యంలో 100 మంది ఆయన చేతి కింద ఉంటారు. ఒకటి రమ్మంటే వస్తారు, ఒకటి పొమ్మంటే పోతారు. కానీ వారు జనులు నమ్ముకోలేదు ఆయన కదా, ప్రజలు నమ్ముకోలేదు, లోకాన్ని నమ్ముకోలేదు. కానీ యేసును నమ్మాడు. ఆయన భక్తి పరుడై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అతను తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తున్నటువంటి వాడైనాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము మన విశ్వాసాన్ని, కానాను స్త్రీ యొక్క పట్టుదలను దేవుడు చూశాడు. వారి కుమార్తెను దేవుడు రక్షించాడు. ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలులో కూడా, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నేను చూడలేదు అంటున్నాడు కదా. మరి విశ్వాసులతో ఉండవలసినటువంటి విశ్వాసం దగ్గర లేదంట. కానీ అవిశ్వాసులైనటువంటి వారు విశ్వాసులను పొంది ఘనమైన కార్యాలు అప్పుడు చూస్తున్నారు. ఇక్కడ కొన్నేళ్ళు కూడా ప్రార్థన పడుడు, కేవలం ప్రార్థన చేసేటువంటి వాడు అంటే హేతువాద అప్పుడప్పుడు అడుగుతుంటాడు కదా. ఏమని అడుగుతాడంటే ప్రార్థించి చేతులు విన్నా అంటాడు, సహాయం చేసి చేతులు విన్నా అంటాడు. అంటే ప్రార్థన చేసే మనసు నీకు లేకపోతే సహాయం చేసే మనస్తత్వం నీకు రాదు. అది అర్థం కావట్లేదు. వాడు భక్తిపరుడు కానప్పుడు, వాడు దేవునికి భయపడినప్పుడు దాన ధర్మాలు కూడా చేయడు. మరి ఇక్కడ కొన్నేలి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. మరి అంత మాత్రమే కాదు, తాను తన ఇంటి వారందరూ కూడా దేవుణ్ణి నమ్మాడట. మరి ధర్మ కార్యాలు కూడా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం చూస్తే, అతడు దూత వైపు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగినందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. ప్రేమ దేవుడు పిల్లలు, కానాను స్త్రీ వంటి విశ్వాసం, కొన్నేలు వంటి విశ్వాసం మనం కలిగినటువంటి వారంగా ఉంటే మన ప్రార్థనలు, మనం చేసే ధర్మ కార్యాలు, మనం నడిచే ప్రవర్తన అంతా కూడా దేవుని సన్నిధి చేరుతుందట, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుందట. మరి మీ విశ్వాసాన్ని చూస్తున్నాను, చాలా సంతోషం. మీరు మీకు కలిగిన దేవుని కార్యాలను బట్టి, దేవుని సన్నిధికి మీరు పరిగెత్తుకుని వస్తున్న విధానాన్ని బట్టి నేనే ఇంతగా సంతోషిస్తే పరలోకమందున్నటువంటి తండ్రి మరి మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన ఊరుకున్నాడు. అవిశ్వాసం పట్ల ఘనమైన కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు, కొన్నేళ్ళని తన ఇంటివారుగా మార్చుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను మార్చుకోవడా, మన కుటుంబాన్ని కాపాడడా, మన కుటుంబాన్ని ఆశీర్వదించడా. నమ్మకం మాత్రం ఉంచండి. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే మరి 10 పట్టణాల మీద మన అధికారిగా ఉంచుతాడు. మీ విశ్వాసం ఉంటుంటది. మీ విశ్వాసంలో స్థిరపరుచుకొని బలపరుచుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయగాక. ఆయన దేవ కుమారుడు కూర్చున్నాడు. పరిశుద్ధ సహవాసం ఆ పక్షమాపణ శరీర పునరుత్థానం తెచ్చుకున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, గత ఆదివారం కానుకలు ఈ విధంగా ఉన్నాయి. జనరల్ కానుక ద్వారా 290 రూపాయలు, ప్రిమిల్ ద్వారా 1450 రూపాయలు, ఒడిశాల జయమ్మ గారు 250 రూపాయలు, ఒడిశాల బాబు 600 రూపాయలు, ఒడిశాల సంజోరావు గారు 250 రూపాయలు, ఒడిశాల విజయ్ గారు 600 రూపాయలు, మొత్తం 450 రూపాయలు. టోటల్ కానుక 1690
రూపాయలు గత ఆదివారం కానుకలు. మరి పేమెంట్ వల్ల లెఫ్ట్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. అనేక కుటుంబాల్లో ఇప్పటికే డబల్ బెడ్రూమ్ ఏరియా కంప్లీట్ అయిపోయింది. మరి లోపలకు వచ్చి కొన్ని కుటుంబాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ప్రార్థన కోరికలు నిర్వహించడానికి నేను వస్తున్నప్పుడు చేర్చుకుంటున్నా మిమ్మల్ని బట్టి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా కాదనకండి. వచ్చినటువంటి రేపు ఎల్లుండని వాయిదా వేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న ప్రార్థనే మన జీవితాన్ని సరిచేస్తుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. గొప్ప గొప్ప మనం అడుగులు కేకలు అవసరం లేదు, కానీ చిన్న విశ్వాసం మనని గొప్ప ప్రయోజకులుగా చేస్తుంది. కాబట్టి లెంట్ ప్రేయర్స్ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సరిగ్గా కుటుంబాలను దేవుడు దీవించి కాపాడుగాక. మరి ఈరోజు యాక్చువల్గా అగపెట్టి తండాలో కోతకాల పండుగ జరగాలి. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల స్థానికులు ఇంత సుదూరం వెళ్ళారని విన్నాం. మరి అందువల్ల అది ఈరోజు వాయిదా వేయబడింది. వీలైతే వచ్చే శుక్రవారం అది కోత పండుగ ఏర్పాటు చేయాలని వారు వస్త్రాలు గారు నాకు ఇన్ఫార్మ్ చేశారు. కాబట్టి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, మరి డోర్నకల్ గ్రూప్ చర్చ్ కౌన్సిల్ స్థాయిలో ప్రతి గ్రూప్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ నిర్వహించబడుతున్నాయి. డోర్నకల్ బిషప్ తండ్రి గారు, డైరెక్టర్ డాక్టర్ పద్మనాథ్ తండ్రి గారు, విజయ్ కుమార్ తల్లి గారు అధ్యక్ష మండలం క్షేమంగా ఉండాలని 11 గ్రూప్ చర్చ్ కౌన్సిల్స్లో ఈ లెఫ్ట్ డేస్లోనే ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏర్పాటు చేస్తారు. మరి మన డోర్నకల్ గ్రూప్ స్థాయిలో రేపు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ డోర్నకల్లో జరుగుతున్నాయి. మరి గ్రూపులలో మన డోర్నకల్ గ్రూప్లో ఉన్న వారందరూ మరి స్త్రీల ఉపవాస కూడికకు మరి హాజరు కావాలని మా మీదకి కూడా పిలుపునిచ్చారు. పాస్టర్లో ఉన్నటువంటి స్త్రీల మంత్రి, సెక్రటరీ, ట్రెజరర్, ప్రెసిడెంట్ గారితో పాటుగా మరి ఇంకా 10 మంది సభ్యులను తీసుకొని రావాలని తెలియజేశారు. మరి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అమ్మగారు వెళ్తారు. అమ్మగారితో పాటుగా సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు, ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకున్నటువంటి వారు మరి వీళ్ళందరూ కలిసి రేపు జరిగే ఫాస్టింగ్ ప్రేయర్స్ కి హాజరై అధ్యక్ష మండలి క్షేమం కొరకు, గ్రూప్ క్షేమం కొరకు వీరందరూ కూడా ప్రార్థన చేయాల్సినటువంటి వారైనా ఒక చిన్న ఏంటంటే ఈరోజు సాయంత్రం కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్, లెఫ్ట్ డేస్ ప్రేయర్స్ జరుగుతాయి. పురుగుల శ్రీకాంత్ గారు, పురుగుల లెనిన్ గారు, గుడిసాల వెంకన్న గారు, పట్నమ్మ గారి కుటుంబాలు, చక్కల పట్నమ్మ గారి కుటుంబాలు, 4 కుటుంబాల ప్రార్థన కూడా జరుగుతాయి. రేపు నేను ఉండను. యాక్చువల్గా రేపు సాయంత్రము నేను హైదరాబాద్ వెళ్ళాలి, కొంచెం చెకప్ కోసం వెళ్ళాలి. తర్వాత ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నా అనుకుంటున్నాను. మరి రేపు అమ్మగారు డోర్నకల్ వెళ్ళాలి కాబట్టి సోమవారం, మంగళవారం అనేది నేను తర్వాత చేస్తాను. తర్వాత జరిగే కుటుంబాలు తర్వాత మీకు ముందుగా ఒక రోజు జ్ఞాపకం చేస్తాను. మనందరం అదే విధంగా నిలుచుండి మనం కానుకలు దేవుడికి సమర్పించుకున్నా ఉన్నాం. నీ ధనము నీ ఘనము ప్రవేశుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రవేశుదే, నీ దశమా
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలుబాధ ఫలితములు కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలుబాధ ఫలితములు బలియాలని పాపములకేసువే చలవంగ ప్రభుకి చింతించవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా నరలోని ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా నరలోని ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షించగా పరలోకనాథుడు నీకు ఇయ్యగా మరి యేసు కొరకే ఎనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా అమ్మ గమనించండి. మరి ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్. ఉదయకాల సమయంలో అనిల్ మరి మన దేవాలయాన్ని ప్రతి ఆదివారం శుక్రవారం కూడా శుభ్రం చేస్తూ ఎంతో సహాయపడుతున్నాడు. మరి దేవాలయాన్ని అంతా శుభ్రం చేసి ఇంటికి వెళ్ళి అపస్మారకంగా పడిపోయి ఉన్నాడని విన్నాను. మరి ఆ కుమారుడికి మంచి ఆరోగ్యం వామిటింగ్స్ అయి పడిపోయి ఉన్నాడని విన్నా. మరి కుమారుడు కొరకు మీరందరూ ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఉదయకాల సమయంలో నేను కూడా వచ్చాను, ప్రారంభిస్తున్నప్పుడు వచ్చాను, ఒక పాట పెట్టాను, ఇంట్లోకి వెళ్ళి మనవని ఎత్తుకున్నాను. ఆయనతో పాటుగా కింద పడిపోయానేమో, నన్ను పడిపోయానో తెలియదు. నా బిడ్డ వచ్చి ఆ పిల్లని లాగేసుకుంది, నేను కింద పడిపోయాను. హైబీపీ వలన మరి చాలా కొంచెం ఆలస్యంగా ఉంది. నా కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇంకొక సదాశివం గారి కొరకు హేమావతి గారు దుకాణం వారి సహోదరి సదాశివం గారు వారి అనారోగ్యం కొరకు ప్రార్థించమని కోరారు. వారి ఈ 3 విషయాలను మధ్య ఉంచుకొని ఎవరైనా ఒకరు ప్రత్యేకంగా ప్రేరేపడినట్టు ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రేరేపడినటువంటి వారు ప్రార్థన చేయండి. ఏసమ్మ కూతురు కొరకు కూడా నిజంగా గత వారం రోజుల నుంచి ఆ బిడ్డ ఏదో తెలియని భయాందోళనతో ఆ బిడ్డ ఒకటే ఏడుస్తుందని విన్నాం. మరి మీరందరూ కూడా ప్రార్థించండి. ఎవరైనా ఒకరు ప్రార్థించాలని కోరుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, దయగల మా తండ్రి, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చినందుకు నీ వందనాలు చెల్లించున్నాం తండ్రి. అయా మీ ఎంతటి వారు ఏ పడి వారు మా జీవితము ఎలాంటిదో నీకు తెలుస్తున్నారు తండ్రి. అయా నీ మందిర ఆవరణలో చేరి నీవు స్తుతించుటకు గర్పరచుటకు చేయవచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ పెద్దముప్పారం గ్రామం అంతటిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి పాడి పంటలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు నా తండ్రి. అంతటా అందరూ మారు మనసు పొంది
నీ రక్షణ మార్గంలోనికి నడవాలని మీరు తేరి చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. నీ బిడ్డలమే మేమందరం ప్రభు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేము కూడా మారుకున్నామా ప్రభు అని మమ్మల్ని పరిశోధించుకున్నటప్పుడు పరీక్షించుకునే భాగ్యం అనుగ్రహించండి. మీరు రక్షింపబడి అనేకులు రక్షించుటకు తండ్రి నీ రక్షణ సువార్తని అయా వెదచరుటకు వెలుచున్నప్పుడు అనేకమైన కష్టాలు నష్టాలు కలుగుతున్నాయి తండ్రి. అయా నీ సువార్త దండ యాత్ర చేస్తుండగా అనేకులు అడ్డు కలిగి అయా ప్రతి ఒక్కరు కూడా ప్రభు అన్యచరులనే వారు ప్రతి క్రైస్తవుని హింసిస్తున్నారు తండ్రి. వారికి మారు మనసు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ రక్షణ వలన ప్రభు అనేకమైన శాపల్ని పట్టాలని ప్రభు అన్నాడు చాలా చూస్తున్నారు తండ్రి. అదే విధంగా మా ప్రతి ముప్పని గ్రామం అంతా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనతలు ప్రభు కలుగుతున్నాయి తండ్రి, అనేకమైన శోధనలు కలుగుతున్నాయి తండ్రి, అనేకమైన సాతాను శక్తులు ప్రభు మా మీద దాడి చేస్తున్నాయి తండ్రి. ఆయా శరీరం నిష్ప్రయోజనాన్ని తెలుసుకొని తండ్రి ఆత్మ సిద్ధపరచుకుంటాకు నీ శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలని నీ ప్రభువా పగులనక రాత్రనక కష్టపడుచున్నాం తండ్రి. మా కష్టాన్ని అనుభవించటకు నీ శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పెద్ద ముప్పారంలో గ్రామం అంతా మీరు ఆస్వాదించి ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న ఈ చిన్న గ్రామాన్ని మీరు ప్రభు చిన్న సంఘాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆయా స్వస్థత పడుతున్న బిడ్డలందరినీ మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన బాధలు పడుతున్న బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఐమతి గారి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అని జనురాలే ప్రభు నీ దాసురాలు వినియున్నది. కాలాన స్త్రీ ఏ రీతిగా వచ్చి గోచాడినదో తన సేవకు కుమార్తె కొరకు నా తండ్రి ఈ రోజు తన సహోదరు కొరకు ప్రార్థన చేయమని విన్నపించుకున్నది. ఆయా మాతో చెప్పిన మాటని మీరు వినిన్నారు తండ్రి. ఆ కుమార్తెకు స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నా ప్రభు భక్తుల సుజాతను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు మంచి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుకు మంచి స్వస్థత అనుగ్రహించాలని మేము నమ్ముచున్నాం తండ్రి. అదేవిధంగా ఏసమ్మ కూతురు కొరకు ప్రభు సునీత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలో ఉన్న బలహీనత ఏమైనా నీకు తెలుసు తండ్రి. ఆయా మూడు దైవ ప్రభు ఏడు దయ్యాల చేత ప్రభు వినిపించుచున్నది నా తండ్రి. ఆ దయ్యములు వెళ్ళగొట్టమని శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ యొక్క గృహం చుట్టూ ప్రభావితంతో కాలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ స్నాములు అడుగుచున్నాం తండ్రి. ఆయా దాని కుమారుడా నన్ను దాటిపోతాయని ప్రభు అన్నాడు. పేద విధవరాలు నిన్ను అడిగినట్లు ఆయా గోచరినట్లు ఏ సంగతిని కొరకు ప్రభు ఎంతగానో వినిపిస్తున్న తండ్రి. తన కుటుంబం కొరకు ఎంతగానో వినిపిస్తున్నది నా ప్రభు. తన కుటుంబాన్ని మీరు రక్షించండి. అనేక మంది గొప్ప పిల్లలు పోగొట్టుకున్న తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి. తనలో ప్రభు నీ యొక్క విశ్వాసాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచని మీరు సెలవిచ్చుకున్నారు నా తండ్రి. నీ బిడ్డల ప్రభు ఎటువంటి బలహీనతతో ఉన్నదో ప్రభు నజరేయుడైన యేసు నామములో ప్రభు తన యొక్క బలహీనతను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆమె నరాల నుండి ప్రభు నీ బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎలుక సంపన్నుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకు నీ స్వస్థతను అనుగ్రహించండి నా ప్రభు. నిన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ ప్రభు మీరు త్రోసివేయమని సెలవిచ్చున్నారు. అటువంటి సామాన్యం ప్రభు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చాలా మంది చెప్పుకోలేని బాధలు ప్రభు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. ఆయా కుటుంబంలో సమాధానం లేక శాంతి లేక ప్రభు కుటుంబంలో స్వాతలు కలుగుతున్నాయి తండ్రి. వాటన్నిటిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కాలంలోని కాళ్ళను మోయటకు ఇష్టలుగా ఉంటున్నా నీ ప్రభు మీరు ఒకసారి ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసులు ప్రభు పరిగెత్తుకొని వచ్చి నీ మందిరాన్ని శుభ్రం చేసుకుండగా ఆ శుభ్రం చేసే సమయంలో ఎటువంటి దుష్ట శక్తి ప్రభు ఆవరించిందో నీకు తెలుస్తున్నా ప్రభు. ఈ మందిరం చుట్టూ నీ దూతలు కావడించిందని ప్రభు ఆ సాతానుకు తెలియదేమో నా తండ్రి. ఆ సాతాను మీరు ఘాటించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిరాన్ని పడగొట్టాలని ప్రభు అనేక మంది ప్రభు చూస్తున్నారు తండ్రి. ఆయా ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తారో వారు మీరు పాడు చేస్తారని మీరు సెలవించి ఉంటున్నారు తండ్రి. దుష్ట శక్తులు దుర్మార్గులు ప్రభు మీరు లయం చేసేదే ఉన్నారు తండ్రి. వారి నిమిత్తం మీరు ప్రార్థన చేస్తున్నాం. వారి మార్పు కొరకు మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభు నా ఐక్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయకాలం అంతా కూడా ప్రభు ఆయన ఎంతగానో మంచిగా ఉన్నారు తండ్రి. నీ మందిరాలకు వచ్చి ప్రభు ఆయా మైకి పెట్టి తిరిగి వస్తుండగా ప్రభు నీ దాసుడు ప్రభు పడిపోయి ఉన్నాడు. ఈ దాసుడు అరికాలం మొదలుకొని నీ స్వస్థను అనుగ్రహించండి. గలిబిలి చేస్తున్న సాతాను మీరు గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా అంధకార శక్తులు లయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. బయటకు వెళ్ళినప్పుడు ప్రవేశించినప్పుడు
నీ దాసులకు మీరు కాళ్ళుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. నీ గృహముల చుట్టూ ప్రభు మీరు ప్రధాన దూతలు కాళ్ళుగా ఉంచండి. అగ్ని జ్వాలలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ మందిరంలో చేరి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు మా యొక్క ఆడపడుచు కుమారుడు నా తండ్రి అయా వారి రోజు నుండి ప్రభు ఐసీలో ఉండి ప్రభు వెంటిలేషన్ మీద ప్రభు చికిత్స పొందుతున్నారు తండ్రి. ఆ కుమారుని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుమారుడికి మంచి స్వస్థను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి బలహీనత లేకుండా అక్కడ అలాంటి చిన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా మా సంఘంలో ఇంకెంతమంది బలహీనంగా ఉన్నారో మాకైతే తెలియదు నా తండ్రి. వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కొరకు ప్రభు విలిపించున్నాం తండ్రి. మా అధ్యక్ష మండలి జరుగుతున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడుకల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లేక పేరు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా నీకు దూరంగా ఉండి ఏమి చేయలేమని ప్రభు మేము తెలుసుకొని మందిరానికి వచ్చి ప్రభు నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మందిరాలను చేరిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలను వారి బిడ్డలందరూ దీవించండి. ఆయా 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రభు ఆ ఎగ్జామ్స్ రాసి తిరిగి వచ్చిన కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులు సంతోషపెట్టే కుమారులుగా కుమార్తెలకు ఉన్నట్టుగా నీ సహాయం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి నా ప్రభు 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన నీ బిడ్డలందరూ మా సంఘంలో కాదు ప్రభు రాష్ట్రాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి మా యొక్క కుటుంబాలను అన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆది నుండి అంతవరకు మీరే ఉండి ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా విశ్వాసమైన ధారణ పట్టుకొని ప్రభు ప్రార్థన చేసినప్పుడు ప్రభు సాతాను మమ్మల్ని కనిపిలి చేస్తున్నా తండ్రి. ఆ సాతాను పోవాలంటే ప్రభు దుష్ట శక్తులు పోవాలంటే సంఘమంతా ఏకంగా కూడి నిన్ను మరపెట్టే బిడ్డలుగాను ఆయన నిన్ను ప్రార్థించే బిడ్డలుగాను ఆయన వినిపించే బిడ్డలుగా ఉండినట్లుగా నీ సహాయం దయచేది. సంఘంలో ఉంటున్న సంఖ్యలు విడిపోయినట్లుగా ప్రార్థన చేయమని ఆ ప్రార్థన పడుతున్నాను తండ్రి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు. నీ బిడ్డలు ఒకరితో సవరించాలని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలని తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఒకరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అలా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. అలా అనేక మంది ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది హేళన చేస్తున్నారు ప్రభు. ఆ హేళన చేసే బిడ్డల మనసును మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. గృహాలు దర్శించేటప్పుడు ప్రభు అనేక మంది తిడుతున్నారు తండ్రి. వారి కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలా నీ బిడ్డలతో మీరే మాట్లాడే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ స్నానం బట్టి అతనితో బట్టి వాడు వేడుకుంటున్నాను తండ్రి. మనం ప్రార్థించిన వారందరికీ మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. సేవకురాలకి సంఘమంతటికి దేవుడి కృపతోడే నడిపించి కాపాడి ఆశీర్వదించి వర్తలు చేయను కాక. నా ప్రాణమా యెహోవా సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు